కేసీఆర్ పై బీసీలు తిరగబడ్డందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు ఎంపీ. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య బీసీ రిజర్వేషన్లను పెంచాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరామన్నారు. విదేశీ విద్యార్థుల స్కాలర్షిప్స్ వెంటనే పెంచాలన్నారు. మెగా డీఎస్సీలో 25,000 పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడారు ఆర్ కృష్ణయ్య. కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధాన కారణం పంచాయతీరాజ్ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు జనాభా లెక్కల ప్రకారం ఇస్తామని చెప్పి స్పష్టంగా హామీ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఒక విప్లవాన్ని సృష్టించారు. లేకపోతే అనేక రాయితీలతో పాతుకుపోయినటువంటి కేసీఆర్ను ఓడించడం ఎవరు అంత ఈజీ కాదు. బీసీలు తిరగబడ్డారు. రాష్ట్రంలో మాకు అన్యాయం జరుగుతున్నాయి. గత ప్రభుత్వాలు కొత్తగా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం మా రిజర్వేషన్లు పెంచుతుంది, మాకు లోన్లు ఇస్తాయి, కొత్త బిల్డింగ్లు హాస్టళ్లకు గురుకులాలకు కొత్త బిల్డింగ్లు కడతారని చెప్పి తిరగబడ్డారు. బీసీలంతా యువత అంతా తిరగబడి కాంగ్రెస్ని గెలిపించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీసీల అభిప్రాయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విధంగా బీసీ రిజర్వేషన్లు వెంటనే లోకల్ బాడీది 42% పెంచాలి. కులగణన వెంటనే బీసీ లెక్కలు చేయాలి. ఇంతవరకు దాన్ని ఊసేలేదు. కాబట్టి ఎంబడే చర్యలు తీసుకోవాలి.